హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టొమాటో మెంతి కాంబినేషన్లో కర్రీ ఎలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా నేను ఒక హాఫ్ కేజీ టొమాటోస్ని అయితే నీట్గా కడిగి తీసుకున్నాను. ఈ టొమాటోస్ని ఇప్పుడు చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్నాను. అలాగే మెంతి ఆకుల్ని కూడా ఒక కప్పు వరకు తీసుకున్నాను. శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే తీసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక దీంట్లోకి కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం గుండు మినపప్పు వేసుకుంటున్నా. ఇది కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. ఆనియన్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. దీంట్లోకి ఒక స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకుందాం. పసుపు వేసాక మొత్తం ఒకసారి కలిపేలాగా కలుపుకొని ముందుగా మనం కడిగి పెట్టుకున్న మెంతి ఆకుల్ని కూడా దీంట్లోకి వేసుకుంటున్నాను. ఇది మొత్తం కలిసేలాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని సిమ్లోనే ఉడికించాలి, లేదంటే అడుగంటే ఛాన్స్ ఉంది కదా. బాగా ఫ్రై అయిపోయింది కదా మెంతికూర. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా యాడ్ చేస్తున్నా. ఇది మొత్తం కలిసేలాగా ఒక 2 సార్లు బాగా తిప్పి కలుపుకోవాలి. దీంట్లో నేను ఒక స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఈ సాల్ట్ అనేది మొత్తం ముక్కలకు పట్టేలాగా మొత్తం కలుపుకొని ఇలా చేసినట్లయితే టొమాటోస్ అనేవి తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఇలా ఒక 5 మినిట్స్ ఉంచితే సరిపోతుంది, టొమాటోస్ మగ్గిపోతాయి. ఒక్కసారి చూసుకుందాం టొమాటోస్ ఎలా అయ్యాయో. ఇగో చూసారా, టొమాటోస్ మగ్గిపోతున్నాయి. మధ్యలో ఇంకొకసారి ఒక 2 టైమ్స్ మొత్తంగా కలుపుకొని మళ్ళీ ఒక 5 టైమ్స్ ఉడికించుకుందాం. టొమాటోస్ మొత్తంగా ఉడకాలి, లేదంటే పచ్చి పచ్చిగా అలాగే ఉండిపోతాయి అన్నమాట. టొమాటోస్ తొందరగా ఉడకాలంటే మనము హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు, సిమ్లోనే ఉంచాలి. ఇప్పుడు చూసుకుంటే టొమాటోస్ మొత్తం మగ్గిపోయినాయి, చాలా బాగా ఉడికిపోయినాయి అన్నమాట. ఇప్పుడు దీంట్లోకి మనము ఒక 2 స్పూన్ల కారంని యాడ్ చేసుకుందాం. ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇది మొత్తం కలిసేలాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ పాటు సిమ్లోనే ఉంచుకోవాలి. ఎందుకంటే కారం వేసినాక హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు. అలా పెడితే కూర అడిగంటిపోతుంది, ఫ్లేవర్ కూడా చేంజ్ అయిపోతుంది. సిమ్లో పెడితే కారం అనేది మనం చేసుకునే కర్రీకి బాగా పట్టుకుంటుంది అన్నమాట. సో టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. అయిపోయింది, కర్రీ రెడీ అయిపోయింది. ఇది చపాతీలోకి అయినా బాగుంటుంది, రైస్లోకి కూడా చాలా బాగా ఉంటుంది. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.